ప్రతిరోజు మనం ఇంటిలో బయట నడుస్తూనే ఉంటాం. ఈ అడుగులు కూడా దేవుడు లెక్కిస్తాడా? అంటే దేవుడు అంత జాగ్రత్తగా మనల్ని కాపాడుతుంటాడా? ఇంటిలో నుంచి వాష్రూమ్లోకి వెళ్తాం, ఇంటిలో డైనింగ్ హాల్ దగ్గరికి వెళ్తాం, లేకపోతే ఇంటిలో నుంచి పని నిమిత్తమై బయటికి వెళ్తాం. మనం వేసే ప్రతి అడుగు కూడా దేవుడు లెక్కిస్తాడా? యోబు గ్రంథం 31వ అధ్యాయం 4వ వచనంలో తెలుగు బైబిల్లో మా అడుగు జాడలన్నీ లెక్కింపబడ్డావి అన్నాడు. అయితే ఇంగ్లీష్ బైబిల్లో ఏమన్నారు చెప్పమంటారా? నాట్ ఓన్లీ మై వేస్ బట్ మై స్టెప్స్ ఆర్ ఆల్సో కౌంటెడ్. నేను వేసే అడుగులు కూడా దేవుడు లెక్క పెడుతున్నాడు. ఎక్కడ నా కుమారుడు కింద పడతాడు, జారి పడతాడు, అందుకే కదా జారి పడకుండా నా పాదములను నువ్వు కాపాడి ఉన్నావు అని వ్రాయబడింది. ప్రియ దేవుని బిడ్డలారా, అంటే మన విషయంలో దేవునికి ఎంత జాగ్రత్త. అందుకే కదా నేను కూర్చుంటుట లేచుట నీవు ఎరిగి ఉన్నావు అని వ్రాయబడింది. అయితే దేవుని యొక్క వాక్యంలో మనం గమనిస్తే యోబు అర్థం చేసుకునింది దేవుడు తన అడుగులు లెక్కిస్తాడని మాత్రమే అర్థం చేసుకున్నాడు. ప్రభు యేసు ఏమన్నాడో తెలుసా? మత్తయి సువార్త 10వ అధ్యాయం 30వ వచనంలో మీ తల్ల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి, భయపడవద్దు అన్నాడు. ఇదేంటండి? యోబుకు అర్థమైంది అడుగులను లెక్కించే దేవుడే. అయితే యేసుప్రభు అంటున్నాడు యోబుకు అంత మాత్రమే తెలుసు, అయితే నేను చెప్తున్నాను మీ తల వెంట్రుకలు అన్నీ కూడా లెక్కించబడ్డాయి. వాటిలో ఒక్క తల వెంట్రుక కూడా దేవుని చిత్తం లేకుండా రాలిపడదు. ఇంతగా దేవుడు మనలను కాపాడుతున్నాడు, ఇంతగా దేవుడు భద్రపరుస్తున్నాడు, ఇంతగా నిరంతరము దేవుడు మన చుట్టూ ఒక భద్రతా వలయం వేసి ఉంటాడు. అందుకే ఎప్పుడు దేనికి భయపడవద్దు. అయితే ఇంత కృపగల దేవునికి కృతజ్ఞతగా నీ జీవితాన్ని అప్పగించు. ఆయనకే మహిమ కలుగాక. ఆమేన్.